ఎయిత్ క్లాస్లో అనుపాతంలో రాసులను పోల్చుట అనే చాప్టర్లో మనం మొదటగా నిష్పత్తి అంటే ఏంటి, నిష్పత్తి దేనికి వాడతాం మనం, తర్వాత మళ్ళీ బహుళ నిష్పత్తి ఏవైనా ఒక వస్తువులను కానీ ఆస్తిని కానీ పంచుకునేటప్పుడు లేకపోతే ఇద్దరిని పోల్చడానికి కానీ నిష్పత్తి వాడతాం అనుకున్నాం. అలాగే ఈ నిష్పత్తి ఏవైనా ఇద్దరు వ్యాపారాలు చేసేటప్పుడు పంచుకునేటప్పుడు ఒకే రకమైన నిష్పత్తి కాకుండా రెండు రకాల నిష్పత్తులను ఉపయోగించుకొని చేసే నిష్పత్తిని బహుళ నిష్పత్తి అని కూడా చేసాం. అందులో A:B, C:D అనే రెండు నిష్పత్తులు బహుళ నిష్పత్తి అంటే ఏం చేసాం, A:C:B:D BD అని కూడా మనము బహుళ నిష్పత్తి గురించి నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు అభ్యాసం 5.1లో మనం కొన్ని సమస్యలు చేద్దాం. ఇక్కడ చూడండి, క్రింది వాని నిష్పత్తులను కనుగొనము. అందులో ఒకటోది, స్మిత తన కార్యాలయంలో రోజుకు 6 గంటలు పనిచేయను, కాజల్ తన కార్యాలయంలో రోజుకి 8 గంటలు పనిచేయను, అయినా వారి పని గంటల నిష్పత్తిని కనుగొనండి అని అన్నాడు. దీనికి ఆన్సర్ పని గంటల నిష్పత్తి ఎవరెవరిది, స్మిత కాజల్, కాజల్ పని గంటల నిష్పత్తి ఈజ్ ఈక్వల్, మొదట స్మిత ఎన్ని గంటలు, 6 గంటలు, ఇష్టు కాజల్ 8. రెండు ఒకే ప్రమాణాల్లో ఉన్నాయో లేవో చూడాలి. ఇక్కడ గంటలు ఇచ్చి నిమిషాలు ఇచ్చాడు అనుకో, మనం నిష్పత్తిలో ఒకే ప్రమాణంలో రాయవలసి ఉంటుంది. కాబట్టి రెండింటిని నిమిషాల్లోకైనా మార్చుకోవాలి, రెండింటిని గంటల్లోనైనా మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు అవకాశం లేదు, రెండు గంటలే ఉన్నాయి కాబట్టి గంటల్లోనే ఒకే ప్రమాణాల్లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. 6:8 అంటే దీన్ని మనం దేనితో నిష్పత్తిని క్యాన్సిల్ చేయొచ్చు, 2 చేత 2 3 2 4 అంటే ఎంత వచ్చింది, 3:4 వాళ్ళ పని గంటల నిష్పత్తి. అలాగే రెండవ సమస్య చూడండి, ఒక కుండలో 8 లీటర్ల పాలు, మరొక దాంట్లో 750 మిల్లీలీటర్ల పాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పాము మీకు, నిష్పత్తి చేసేటప్పుడు రెండిట్లో కూడా ఒకే ప్రమాణాలు ఉండాలి. లేవు, ఇక్కడ ఒక దీంట్లో లీటర్లు ఉన్నాయి, ఇంకో దీంట్లో మిల్లీ లీటర్లు ఉన్నాయి. వాటిని మనం మార్చుకుందాం. మొదటి కుండలో గల పాలు ఈజ్ ఈక్వల్ 8 లీటర్లు. తర్వాత రెండవ కుండలో గల పాలు, రెండవ కుండలో ఎన్ని ఉన్నాయి, 750 మిల్లీలీటర్లు. నేనేం చేస్తానంటే 8 లీటర్లని ఒక లీటర్కి మిల్లీలీటర్లు 1000, 8 లీటర్లకి 8000. ఇప్పుడు రెండు కూడా ఒకే రాసుల్లో ఉన్నాయి కదా, ఇది 8000, ఇది 750. కాబట్టి నిష్పత్తి 8000:750. ఇక్కడ చూడండి, 8,750ని మనం చేసేటప్పుడు 0 పోయింది. ఇక్కడ 800 ఉంది, 75 ఉంది. రెండు దేని చేత భాగింపడతాయి, 25 చేత రెండింటిని భాగించవచ్చు మనం. 25/25 25 ఒకట్లు, 25 మూడులు, 25 ఒకట్లు. ఇక్కడ మనము ఏ విధంగా చేయాలి, 25 నాలుగులు అయితే 100 కదా, అటువంటివి ఎన్ని వందలు ఉన్నాయి, 8. కాబట్టి 8 నాలుగులు 32 అనమాట. అర్థమైనప్పుడు ఈజ్ ఈక్వల్ 32:3. అలాగే ఇంకొకటి చూడండి, మూడోది ఏముంది, ఒక సైకిల్ వేగము గంటకు 15 కిలోమీటర్లు. మూడోది స్కూటర్ వేగము గంటకు 30 కిలోమీటర్లు, అయినా వాటి వేగముల నిష్పత్తి ఎంత అన్నాడు. రెండు కూడా ఎందులో ఉన్నాయి, కిలోమీటర్లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. వేగాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ 15:30. రెండు దేని చేత భాగింపడతాయి, 15 చేత. 15 ఒకట్లు 15 కదా.
ఈ విధంగా 1:2. ఇది మనం ఈ అభ్యాసం 5.1లో ఒకటిలో ఉండే లెక్కలు. అలాగే దీని తర్వాత మనకి బహుళ నిష్పత్తిలో ఉండేటటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు చేద్దాం. ఇందులో ఒకటోది, ఇందులో రెండవది 5:8 మరియు 3:7 బహుళ నిష్పత్తి ఆడే చేసేసి ఇచ్చాడు మనకి. ఎంతనే 45:x అయినా x విలువ కనుగొనము. ఏంటిది 5:8 ఈజ్ యాజ్ బహుళ నిష్పత్తికి దేనికి 3:7. ఈ రెండింటి తొలగ బహుళ నిష్పత్తి 45:x. బహుళ నిష్పత్తికి సూత్రం ఏంటి? పూర్వ పదముల లబ్ధము ఈస్టు పరపదుల లబ్ధం. అంటే 5:3:8:7. ఇది బహుళ నిష్పత్తి. ఈజ్ ఈక్వల్ 45:x. 5×3 15 8:7 56 ఈజ్ ఈక్వల్ 45:x. ఇటువంటివి ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలి? సమానము అయ్యేటప్పుడు ఇంతకుముందు మనకి బహుళ నిష్పత్తికి అయితే పూర్వపదం లబ్ధము ఈస్టు పరపదం లబ్ధం. ఈ రెండు సమానం అంటున్నారు కదా. సమానం అనేటప్పుడు చూడండి 15:56 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 15/56 అని రాయొచ్చు. 45:x అంటే ఎంత రాయొచ్చు? 45/x అని రాయొచ్చు కదా. ఇప్పుడు అడ్డుగుణకారం చేయగా 15x x నుండి మొదట రాయాలి. 45x56 కదా. ఇప్పుడు దీనిని మనకేం కావాలి? x కావాలి. x కావాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఇక్కడ 15 గుణిస్తుంది, కుడివైపుకి వెళ్తే ఏమవుతుంది? భాగిస్తుంది. 45/56/15. ఏమైనా భాగం పడతాయా? 15 1 15 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 3x56. ఇప్పుడు 6 18 3 5 15 1 16. x ఈజ్ ఈక్వల్ టు 168. ఈ విధంగా మనం చేయాలి. ఈ మూడోది మీరు చేయండి. 7:5 8:x బహుళ నిష్పత్తి. ఆ రెండు పక్క పక్కన వేస్తారు. ఈజ్ ఈక్వల్ టు 84:60. ఇలాగ పూర్వపదం లబ్ధం ఇంటూ పరపదం లబ్ధం. మీరు చేయగలరు కదా. ఇది మీకు హోంవర్క్ ఇద్దాం. దీని తరువాత ఒక సమస్య ఉంది, అది చేద్దాం. ఏముందో చూడండి. 3:4 మరియు 4:5 కాదు, 4:5 విలోమ నిష్పత్తి. 3:4 మరియు 4:5 విలోమ నిష్పత్తి. మొదట ఏం రాయాలి మనం? 4:5 యొక్క విలోమ నిష్పత్తి ఏం రాస్తాం? విలోమం అంటే ఏంటి? పూర్వపదం పరపదం అవుతుంది, పరపదం పూర్వపదం అవుతుంది. అంటే 5:4 కదా. మరి ఇది మనం ఈ లెక్కను చేద్దాం. ఏ విధంగా చేయొచ్చు ఏంటంటే 3:4 ఈజ్ బహుళ నిష్పత్తి. దేనికి? 4:5 రాయకూడదు, దాని విలోమ నిష్పత్తి అన్నమాట. దీని విలువ ఎంత ఇచ్చాడు మనకి? 45:x అంట కదా. ఇప్పుడు మనం x విలువ కనుగొనండి అన్నాడు. మొదటి ఎడమ వైపు ఉండే బహుళ నిష్పత్తి చేద్దాం. ఇందులో మొదటి పదం, అందులో మొదటి పదం, ఇందులో చివరి పదం, అందులో చివరి పదం కదా. మొదటి నిష్పత్తిలో రెండు నిష్పత్తుల్లోని పూర్వపదముల లబ్ధం అంటే 3x5 4x4 ఈజ్ ఈక్వల్ టు 45:x. ఇక్కడ చూడండి 15 4 4 16 ఈజ్ ఈక్వల్ 45:x. 15:16 అంటే ఎలా రాయొచ్చు దీన్ని? 15/16 అని రాయొచ్చు. లేదా ఇంకా చెప్తాను చూడండి, 45:x అంటే 45. ఇక్కడే మనం చేయొచ్చు. నిష్పత్తులు సమానమైతే అంచెముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అలా కూడా చేయొచ్చు. చేసినా సరే ఇలాగ వస్తుంది. అడ్డుగుణకారం చేయండి. ఇప్పుడు 15x అదే కదా వచ్చింది, ఈజ్ ఈక్వల్ 16 × 45. ఏదైనా ఒకటే కదా. దీన్ని ఏ విధంగా చేయొచ్చు? x కావాలి కదా మనకి. x కావాలి కాబట్టి ఈ 15 కుడివైపుకి వెళ్తే
పక్షాంతరం చెందితే ఇది గుణిస్తుంది, అటు వెళ్తే భాగిస్తుంది. 16 × 45/15. 15 ఒకట్లు 15 16 3 48. ఈ విధంగా ఈ బహుళ నిష్పత్తి మీద ఎక్కువగా ఏ ఎగ్జామ్ అవని ఇవి గ్యారంటీగా వస్తున్నాయి, ఈ బహుళ నిష్పత్తుల మీద ఉండే సమస్యలు. ఓకే, తర్వాత ఇక్కడ ఒక ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉండవలను. అయితే ఆ పాఠశాలలో 400 మంది విద్యార్థులు చేరించో ఇదే నిష్పత్తిలో ఎంతమంది ఉపాధ్యాయులు కావాలని ఉంది. ఇక్కడ చూడండి, కిందన సాధిస్తాను సాధన. అయితే విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ఏ విధంగా ఉందని రాసాడు. ఇక్కడ నేను రాస్తాను, విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ఏ విధంగా ఉంది. 60 మంది విద్యార్థులకు 3 అంటే 60 మొదట రాయాలి ఇష్టు కదా. అయితే ఇదే నిష్పత్తిలో ఆ పాఠశాలలో ఎంతమంది చేరారంటున్నాడు, 400 మంది విద్యార్థులు చేరించు అంటే 400 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎంతమంది అంటే ఉపాధ్యాయులు తెలియదు కదా మనకి, చేయాలి ఇప్పుడు. కాబట్టి ఎక్స్ అనుకున్నాము. అనుకుంటే ఎంత అవుద్ది దీని నిష్పత్తి, వీళ్ళిద్దరి నిష్పత్తి. ఇప్పుడు 400 మందికి నిష్పత్తి ఎలా రాయొచ్చు, 400:x. ఏ విధంగా పంచుకొని నిష్పత్తి సమానంగా రావాలి కదా. 60 మందికి 3 అయితే 400 మందికి కూడా ఆ రేషియోలోనే రావాలి. దేర్ఫోర్ రెండు సమానం అనమాట. అంటే 60:3 ఈజ్ ఈక్వల్ టు 400:x. ఇంతకు ముందే మనము ఇటువంటి సమస్యలు చెప్పాము మీకు. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. లేకుంటే కన్ఫ్యూజ్ అవుతారేమో, 60/3 రాయొచ్చు దాన్ని. ఇది 400/x రాయొచ్చు. ఇప్పుడు అడ్డు గుణకారం చేసినట్లయితే 60 × x ఈజ్ ఈక్వల్ టు 3 × 400 కదా. ఎక్స్ కావాలి కాబట్టి మనకి 60 గుణిస్తుంది, కుడి వైపుకి వెళ్తే భాగిస్తుంది, పక్షాంతరం చెందిస్తుంది బై 60. ఇక్కడ ఏమైనా భాగింపబడతాయేమో చూడండి. 0 0 పోయింది. 3 1లు 3 2. ఇప్పుడు 2 1లు 2 20. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ 20. అంటే 400 మంది విద్యార్థులకు 400 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎంతమంది ఉండాలి, 20 మంది. అర్థమైందా. ఈ విధంగా అవి చేయాలి. అలాగే ఇంకొక సమస్య ఆరవది. ఇచ్చిన పటంలో ఏబిసి ఒక త్రిభుజం. ఇక్కడ చూశారు కదా పక్క పటం చూడండి. ప్రతిసారి ఒక జత భుజాల కొలతలు తీసుకుంటూ, జత అంటే 2 తీసుకుంటూ రాయడానికి వీలైన అన్ని నిష్పత్తులను రాయండి అని. ఏ విధంగా వీటిని రాస్తాం. ఇప్పుడు ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఏబిబిసి భుజాల నిష్పత్తి. ఏబి ఎంత 8, బిసి ఎంత 6, 8:6 అలా అనమాట. ఇక్కడ అసలు ఏమేమి భుజాలు ఇచ్చాడో చూద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ ఎన్ని సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు. బిసి ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్లు. సిఏ ఈజ్ ఈక్వల్ లేకపోతే ఏసి ఏదైనా 10 సెంటీమీటర్లు. ఇప్పుడు మొదటిది సమస్యలోనే ఇచ్చాడు కాబట్టి ఏబి భుజం పొడవు బిసి భుజం పొడవుల నిష్పత్తి. ఏబి ఎంత 8 ఇష్టు బిసి 6
భాగిస్తా ఇది 2 కూడా 2 చేత భాగింపడతాయి కాబట్టి 4:3 2 4లు 2 3. అలాగే బీసీ ఇస్టు సిఏ బీసీ భుజము నిష్పత్తి ఈ రెండింటికి చూడండి 6:10 అవుతుంది. 2 దేని చేత భాగింపడతాయి బై 2/2 అంటే 2 3లు 2 3:5. అలాగే సిఏ ఇస్టు మొదటి భుజం ఏబి ఈ రెండింటికి నిష్పత్తి సిఏ 10 తర్వాతదే 2 కూడా 2 చేత భాగింపడతాయి 2/5ల 10 2. ఇది భుజాల నిష్పత్తి ఈ విధంగా చేయాలన్నమాట. ఓకేనా. అలాగే దీని తర్వాత ఉండే ఇంకొక సమస్య చూద్దాం. ఇక్కడ చూడండి 7వది 24 మంది విద్యార్థులలో 9 మందికి ఒక పరీక్షలో 75% కంటే తక్కువ మార్కులు వచ్చినాయి. మీకు ముందే సోపానాలను మొదట మనం చూడవలసింది ఏంటంటే సమస్యను బాగా అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లెక్క చేయాలి. 24 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 9 మందికి ఒక పరీక్షలో ఏమొచ్చింది 75 కంటే తక్కువ వచ్చాయి కదా. అంటే 75 కన్నా తక్కువ 9 మందికి వచ్చాయంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది 15 మంది. ఆ 15 మంది 75 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు 75 కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్యకు 75 కంటే ఎక్కువ వచ్చిన విద్యార్థుల సంఖ్యకు నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఇప్పుడు సాధన 7వ సమస్యకి సాధన చూద్దాం. ఇప్పుడు మొత్తము విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు = 24. అందులో 75% కంటే తక్కువ వచ్చిన విద్యార్థులు తక్కువ మార్కులు అన్నమాట. విద్యార్థులు ఎంతమంది 9 మంది. 75 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది అవుతారు తీసేయాలి. 24లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 24 9 తీస్తే 15. ఇప్పుడు ఎవరెవరికి నిష్పత్తి చేయమన్నాడు 75 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువ వచ్చిన వాళ్ళకి నిష్పత్తి అడిగాడు కాబట్టి 9:15 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 దేని 3 చేత భాగింపడదు 3 3లు 3 5లు కదా. ఈ విధంగా ఆ సమస్యను చేయాలి. అలాగే 8వది చూడండి. 8 మిసిసిపి అనే పదములో అచ్చుల సంఖ్యకు హల్లుల సంఖ్యకు నిష్పత్తిని కనుగొని దాని కనిష్ట పదాలలో తెలపండి. అచ్చులు అంటే ఇంగ్లీష్లో అచ్చులు ఏమవుతాయి AEIOU. ఇందులో ఎన్ని అచ్చులు ఉన్నాయి చూడండి ఐలు ఐలే ఉన్నాయి. ఎన్ని 4 కదా. కాబట్టి అచ్చుల సంఖ్య = 4. తర్వాత హల్లుల సంఖ్య మిగిలిన వాళ్ళే హల్లులే 7 ఉన్నాయి కదా. చూడండి హల్లులు ఏమన్నా 1 2 3 4 5 6 7 కాబట్టి అచ్చులు 4 హల్లులు 7. మరి ఏంటంటే అన్నాడు అచ్చులకు హల్లులకు గల నిష్పత్తి. అచ్చులు గల నిష్పత్తి ఎంత అవుతుంది 4:7 అన్నమాట. అర్థమైంది కదా. ఇది ఈ విధంగా చేయాలి. అలాగే ఇంకా తర్వాత ఒక లెక్క ఉంది అధ్యాయం 9. ఆ లెక్క జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. రాజేంద్ర రెహానా ఇద్దరూ కలిసి ఒక వ్యాపారం చేయుచున్నారు. రెహానా ప్రతి నెల వచ్చిన లాభంలో 25% 25% తీసుకుంటుంది. లాభం ఎంత వస్తే 25% అంటే అర్థం ఏంటి 100కి 25 100 వచ్చింది అనుకో లాభం అందులో 25 తీసుకుంటుంది. ఒక నెలలో రెహానా తీసుకున్న మొత్తం 2080 రూపాయలు.
మొత్తం ఎంత లాభమో తెలియదు. ఆ లాభంలో 25% తీసుకుంటే ఎంత సొమ్ము వచ్చింది? 2080 రూపాయలు. అయినా ఆ నెలలో వారికి వచ్చిన మొత్తం లాభము కనుగొనండి కదా. అయితే ఇద్దరికి వచ్చిన మొత్తము లాభం కదా. టెక్స్ట్ బుక్ దగ్గర ఉంచుకోవాలి మీరు ఈ అభ్యాసం చేసేటప్పుడు. ఇద్దరికి వచ్చిన మొత్తం లాభం తెలుసా మనకి? తెలియదు కాబట్టి ఎంత అనుకుందాం అంటే రూపాయలు గుర్తేయండి, ఎక్స్ అనుకోండి. రెహానా తీసుకున్న లాభం, రెహానా తీసుకున్న లాభం ఈ మొత్తము ఎక్స్ లో ఎంత శాతం తీసుకుంటుంది? 25%. అంత తీసుకుంటే ఎన్ని రూపాయలు అయ్యింది? అది 2080 రూపాయలు అయిందంట. అంటే ఎక్స్ ఇంటూ 25/100, 25% అంటే 25/100 కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 2080 రూపాయలు కదా. మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఈ 25/100ని కుడివైపుకి తీసుకెళ్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2080 ఇంటూ 25/100 కుడివైపుకి వెళ్తే 100/25 కదా. ఇప్పుడు 25 ఒకట్లు, 25 నాలుగులు. చూడండి ఎంత వస్తుందో. 4 చదువుకునేద్దాం. 4 0 0, 4 8 32, 3 4 2. మొత్తం లాభం 8320 రూపాయలు అనమాట. అందులో 25% అంటే 2000 కదా. ఈ విధంగా ఈ సమస్యను మనం సాధించాలి. శాతం అనగా 25% అంటే 25/100 గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక సమస్య, అదే ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఈజ్ ఈక్వల్ టు 2.2 సెంటీమీటర్లు, అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు 1.5 సెంటీమీటర్లు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2.3 సెంటీమీటర్లు. అది ఒక త్రిభుజం. ఇంకొక త్రిభుజం ట్రయాంగిల్ XYZ అంటే XY 4.4, YZ 3 సెంటీమీటర్లు, XZ 4.6. అటువంటప్పుడు ఏబి ఇస్ టు XY, ఏబికి XYకి మధ్య నిష్పత్తి, బీసీ ఇస్ టు YZ, ఇందులోని బీసీ భుజం అందులోని YZ భుజం, ఏసీ ఇస్ టు XZ, ఇందులో ఏసీ భుజం అందులో XZలో కనుగొనండి అని అన్నాడు. నిష్పత్తి కనుక్కుంటాం. అయితే ఏబిసి భుజాల కొలతలు XYZ భుజాల కొలతలు అనుపాతంలో ఉన్నాయా? అనుపాతము అంటే అర్థం ఏంటంటే రెండు త్రిభుజాలలో సదృశ భుజాలు అంటే అందులో ఒక భుజము ఇందులో ఒక భుజము ఒకే నిష్పత్తిలో ఉంటే గనక ఆ త్రిభుజాలు అనుపాతంలో ఉంటాయని చెప్పవచ్చు. మరి ఉన్నాయో లేదో చెప్దాం. అన్నిటికీ వాడు సూచించిన 3 నిష్పత్తులు సమానమైతే అనుపాతంలో ఉన్నట్టే. ఇక్కడ 2 త్రిభుజాలు వేసుకుందాం మనం. ఇది ఏబిసి, అది XYZ. ఏబిసి మీకు అర్థం అవడానికి పటాలు కూడా వేసి చూపిస్తున్నాం. ఏబి చూడండి సమస్యలో ఎంత ఉంది? 2.2 సెంటీమీటర్లు, బీసీ 1.5 సెంటీమీటర్లు, ఏసీ 2.3 సెంటీమీటర్లు కదా. అలాగే XYZ లో ఇది 4.4 సెంటీమీటర్లు, YZ 3 సెంటీమీటర్లు, అలాగే XZ ఇది 4.6 సెంటీమీటర్లు. మరి ఈ రెండిట్లో ఏబి ఇస్ టు XY అంటే ఏబి భుజం ఇందులోన ఒక భుజము అందులో ఒక భుజానికి సదృశ భుజము నిష్పత్తి సమానము. నిష్పత్తి కనుక్కొని అలా అన్ని భుజాల నిష్పత్తులు సదృశ భుజాల నిష్పత్తులు సమానం అవ్వాలి. ఏబి ఎంత? 2.2 కదా ఇస్టు XY సేమ్ అదే ప్లేస్ లో దాంట్లో ఉంది 4.4 కదా. దట్ ఈజ్ ఈక్వల్ నేను ఏం చేస్తానంటే 2.2/4 నిష్పత్తి అనగా భిన్నం అనే అర్థం. ఏ ఇస్ టు బి అంటే అర్థం ఏంటి? A/B అని అర్థం. గుర్తుపెట్టుకోండి.
దట్ ఈస్ ఈక్వల్ ఇక్కడ 20 ఇక్కడ ఒక నెంబర్ ముందు ఒక సంఖ్య ముందే ఉంది, ఇక్కడ కూడా ఒక డిజిట్ ముందే పాయింట్ ఉంది కాబట్టి సరిపోయింది. 22 ఒకట్లు 22 రెళ్ళు కదా, 1/2 అంటే ఏ నిష్పత్తిలో ఉంది 1:2. ఇప్పుడు రెండోది చూద్దాం. బీసీ ఇందులోని ఈ రెండవ భుజం, ఇందులోను ఒక భుజం అందులోను ఒక భుజం చూశాను, ఇందులో రెండో భుజం అందులో రెండో భుజానికి నిష్పత్తి అంటే బీసీ ఈస్టు వైజెడ్. బీసీ ఎంత ఉంది 1.5:3 సెంటీమీటర్స్ అంటే 1.5/3. 1.5 డబలే కదా 3, 1.5 1s 1.5 2s ఒకటి పెరిగింది, అది సమానమే వచ్చింది. అలాగే ఏసీ ఈస్టు ఎక్స్జెడ్. ఏసీ మొదటి త్రిభుజంలో మూడో భుజము, ఎక్స్జెడ్ రెండో త్రిభుజంలో కూడా మూడో భుజం. ఆ రెండింటికి 2.3 ఏసీ ఈస్టు అది 4.6 అంటే 2.3/4.6 అని రాయొచ్చు. ఇక్కడ ఒక స్థానం ముందే పాయింట్ ఉంది, ఇక్కడ కూడా ఒక స్థానం ఉంది. 23 ఒకట్లు 23 రెళ్ళు 46 కాబట్టి ఒకటి. మూడింటి తాలూకా నిష్పత్తి సమానంగా ఉంది కావున ఏం చేస్తాం మనం, మూడు కూడా ఎటువంటి సదృశ భుజాల నిష్పత్తి సమానం. సదృశ భుజాల నిష్పత్తి సమానం కావున ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ XYZ లో భుజాలు అనుపాతంలో కలవు అని రాయాలి. అలాగే ఇంకొక సమస్య చూద్దాం. ఇప్పుడు ఇందులో ఇంకొకటి చూడండి. మాధురి ఒక సూపర్ మార్కెట్కు పోగా అక్కడ సరుకులు మారిన ధరలు ఈ విధంగా ఉన్నాయి. బియ్యం ధరలో 5% తగ్గుదల గుర్తుపెట్టుకున్నది. జామ్ మరియు పండ్లపై 8% తగ్గుదల, దేని మీద జాము పళ్ళు. నూనె పప్పులపై 10% పెరుగుదల ఉన్నవి. అయినా ఆ మారిన ధరలు కనుగొనుటకు మాధురికి సహాయం చెయ్యండి. ఇందులో ఫస్ట్ది బియ్యము ధర, అంతే కదా. బియ్యం ధర అసలు ధర అంతా 30 రూపాయలు కదా, అసలు ధర అంతా 30 రూపాయలు. మారిన ధర, మరి బియ్యంకి ఏం జరుగుతుంది, 5% తగ్గుదల. కాబట్టి నేనేం చేస్తానంటే 30 ఇంటూ 100కి 5% తగ్గితే ఎంత శాతం డబ్బు ఇవ్వాలి మనం, 95% డబ్బు ఇవ్వాలి, అంతే కదా. కాబట్టి 30 ఇంటూ 95%, అంతేనా. 30 ఇంటూ 95/100. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. మనం నేనేం చేస్తానంటే ఈ జీరో పోయింది, 5 రెళ్ళు 5 19 కదా. ఇక్కడ చూడండి, తర్వాత 2 ఒకట్లు 2 1.5, 19 ఒకట్లు 19, 19 అరలు ఆ విధంగానైనా చేయొచ్చు. లేకపోతే రఫ్ లో మనం 1.5 ఇంటూ 19 మల్టిప్లై అని చేయొచ్చు. 5 95, 19 ఒకట్లు 19, 28 ఒక పాయింట్ ఉంది. అంటే ఎన్ని రూపాయలు అవుతుంది, అది 28.5. ఇది బియ్యం ధర ఒకటవది. రెండవది చూడండి, రెండవది ఏంటి, జామ్ ధర. జామ్ ధరలు ఏమయ్యాయి చూడు. రెండో దీంట్లో జామ్ మరియు పండ్లపై 8% తగ్గుదల. జామ్ అసలు రేటు 100 రూపాయలు ఉంది, అందులో 8% తగ్గిందంటే 100కి 8% తగ్గింది అంటే 92% డబ్బు ఇవ్వాలి మనం. 100లో 92%, కాబట్టి 100 ఇంటూ 92/100. ఈ 100కి పోయింది ఎన్ని రూపాయలు, 100. అలాగే మూడవది యాపిల్ పళ్ళు. యాపిల్ అంతవరకు నేను చేస్తాను, మిగతాది మీరు చేయండి. యాపిల్ పండ్లు కూడా ఎంత, 8% తగ్గింది కదా.
అంటే మామూలుగా 280 రూపాయలు 8% తగ్గింది కాబట్టి మళ్ళీ 92/100. ఈ సింప్లిఫికేషన్ మీరు చేయాలి, సూక్ష్మీకరణ. అలాగే 4వది నూనెలు ఏమున్నాయి? 10% పెరుగుదల ఉంది. నూనె మామూలుగా ఎంత రేటు ఉంది? అసలు ధర 120 రూపాయలు. 10% పెరుగుదల అంటే 100కి 10 పెరిగిందంటే 110 అవుతుంది కదా. కాబట్టి 110% అవుతుంది. 110/100 చేయగలరా మీరు? అది మీరు చేయాలి. అలాగే పప్పులు కూడా అసలు రేటు 80 రూపాయలు. ఆ పప్పులు కూడా 10% పెరుగుతుంది కాబట్టి 110% అవుతుంది. 80 × 110/100. ఈ విధంగా మీరు ఇవి చేసి నోట్స్లో రాయండి. మళ్ళీ వాట్సాప్లో మన గ్రూప్లో చేసి పంపించండి. ఓకేనా? రైట్. ఇంకొక సమస్య చూడండి. ఒక క్లబ్లో క్రిందటి సంవత్సరము 2075 మంది చేరారు ఒక క్లబ్లో. ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య 4% తగ్గింది. మామూలుగా ఎంతమంది చేరారు? 2075 మంది కిందటి సంవత్సరం చేరారు ఒక క్లబ్లో. ఈ సంవత్సరం ఎంతమంది తగ్గారు? ఆ 2075 మందిలో 4% తగ్గారు. అయితే ఏమేమి కనుక్కోమంటే, ఏ తగ్గిన వారి సంఖ్య, ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్యను కనుగొనము. అది చేస్తాను. 12వది క్లబ్లో క్రిందటి సంవత్సరం చేరిన వారు 2075 మంది కదా. అయితే తగ్గిన వారి సంఖ్య, అందులో మొదటిదేంటి? ఈ సంవత్సరం తగ్గిన వారి సంఖ్య ఈజ్ ఈక్వల్ 2075లో ఎంత శాతం? 4% తగ్గారు. దట్ ఈజ్ ఈక్వల్ 2075 × 4/100 కదా. ఇప్పుడు దీన్ని మనం భాగించవచ్చు. ఏ విధంగా? ఇక్కడ 4 1లు 4 25లు కదా. ఇప్పుడు ఈ 25 చేత దాన్ని భాగించవచ్చు మనం. ఏ విధంగా? ఇదిగోండి, 25 రఫ్లో చేసుకుందాం. 275.25 అంటే సింపుల్గా అయిపోతుంది. లేదు, 5 చేత భాగించవచ్చు. 5 5లు 25, 5 4లు 20, 7 దించుకున్నాం. మళ్ళీ 5 1ల 5 కదా, 25 4 5. మళ్ళీ 5 1లు 5 8ల 40, 5 3ల 10. దట్ ఈజ్ ఈక్వల్ 83. ఈ సంవత్సరం తగ్గిన వారి సంఖ్య ఎంత? 83 తగ్గారనమాట. అయితే ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్యను కనుగొనము అన్నాడు. ఈ సంవత్సరం ఎంతమంది చేరి ఉండవచ్చు అంటే 2075 మందిలో కిందటి సంవత్సరం అందులో 83 తీసిస్తే ఈ సంవత్సరం చేరిన వారు వస్తారు. ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య ఈజ్ ఈక్వల్ 2075లో ఎంతమంది తగ్గారు? 83 తగ్గారు కాబట్టి 1992 మంది. ఇది ఈ విధంగా చేయాలి. అలాగే ఇక్కడ ఒక సమస్య ఉంది. మీరు దాన్ని చెయ్యండి, నేను చెప్తాను ఎలా చేయాలి. ఒక రైతుకు గత సంవత్సరం ప్రతి పంటలో 1720 బస్తాల దిగుబడి గత సంవత్సరం 1720 బస్తాలు వచ్చింది. ఈ సంవత్సరం ఆ ప్రతి పంట పై దిగుబడి 20% ఎక్కువ అవ్వచ్చు అని భావిస్తున్నాను. అయితే ఈ సంవత్సరం ఆమె ఎన్ని బస్తాల దిగుబడి ఆశిస్తుంది? మామూలుగా అయితే ఇక్కడ చూడండి, గత సంవత్సర దిగుబడి, గత సంవత్సరం ప్రతి పంట దిగుబడి ఎన్ని బస్తాలు? 1720 బస్తాలు. మరి ఈ సంవత్సరం దానికన్నా ఎంత ఎక్కువ వస్తుంది? 20% ఎక్కువ. అంటే
ఈ సంవత్సరం దిగుబడి 1720పై 20% ఎక్కువ కదా. దట్ ఈజ్ ఈక్వల్ అంటే 1720లో ఎంత శాతం? 20% ఎక్కువ అంటే 100కి 20 పెరిగింది, 120% అవుతుంది. 120%. దట్ ఈజ్ ఈక్వల్ టు 1720 ఇంటూ 120/100. మీరు దీన్ని సింప్లిఫై చేస్తే 0 ఈ 0కి ఈ 0 172 12 నుంచి ఎన్ని బస్తాలు అయితే వస్తుందో మీరు అన్ని వేయచ్చు. అర్థమైందా? దాన్ని మీరు కంప్లీట్ చేయండి, వదిలేయకూడదు ఏది కూడా. అలాగే ఒక సమస్య చూడు. ఇచ్చిన సమస్యని జాగ్రత్తగా చదవాలి. పీక్యూలు ఏబి రేఖాఖండంపై ఏబి యొక్క మధ్య బిందువుకు ఒకే వైపు గల బిందువులు. ఇక్కడ పటం వేస్తాను, పటం వేస్తే బాగా అర్థమవుతుంది. ఇది ఏ, ఇది బి కదా. మధ్య బిందువు ఎక్కడెక్కడో మధ్య బిందువు ఉందనుకుందాం. ఆ మధ్య బిందువుకు ఒకే వైపు గల బిందువులు అంటారు. ఏంటవి? పీక్యూ కదా. ఇక్కడెక్కడో పి ఉంది అనుకుందాం, ఇక్కడ క్యూ ఉంది. అంటే పి బిందువు అంటే ఇది చూడండి, ఈ పి బిందువు ఏబిను 2:3 నిష్పత్తిలో విభజిస్తుంది. ఏబి అంటే ఏంటి? ఇది మొదటి రేఖాఖండం. ఏబిని ఈ పి బిందువు ఎలా విభజిస్తుంది? 2 అంటే ఇక్కడికి 2 వంతులు, ఇది 3 వంతులు. చూసారా? 2:3 అంతే కదా దాని అర్థం. అలాగే క్యూ బిందువు అంటే ఈ బిందువు ఏబిను 3:4 విభజిస్తుంది. 3:4 అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి 3 వంతులు. మరి ఎక్కడ నుంచి క్యూ నుంచి బికి 4 వంతులు. సరిపోయింది. ఇప్పుడు పి బిందువు 2:3, ఈ క్యూ బిందువు 3:4 నిష్పత్తిలో ఆ ఏబి రేఖాఖండాన్ని విభజిస్తాయి. అయితే పిక్యూ ఈజ్ ఈక్వల్ 2 సెంటీమీటర్లు. ఈ పి నుంచి క్యూకి చూడండి, ఈ పి నుంచి క్యూకి ఎన్ని సెంటీమీటర్లు? 2 సెంటీమీటర్లు. అయినా ఏబి రేఖాఖండం పొడవు కనుగొనండి. ఎంత ఆలోచించాలో చూడండి. ఇక్కడ ఈ పిక్యూ 2 అంటే అర్థం ఏంటి? ఈ ఏక్యూ పొడవులోంచి ఏపీ పొడవుని ఏం చేయాలి? తీసేయాలి. తీసిస్తే ఈ పిక్యూ వస్తుంది కదా. మరి ఏక్యూ ఏపీ పొడవులు ఇవ్వలేదు, నిష్పత్తులు ఇచ్చాడు. ఏ నిష్పత్తి అయినా ఎందులో భాగము? ఏబిలో కదా. కాబట్టి మనము తెలియాల్సింది ఏంటంటే ఏబి రేఖాఖండం, ఏబి రేఖాఖండం పొడవు అది మనకి తెలియదు. కాబట్టి మనం ఏమనుకుందాం? ఎక్స్ సెంటీమీటర్లు అనుకోను కదా. అయితే ఇక్కడ పిక్యూ ఈజ్ ఈక్వల్, ఈ పిక్యూ ఈజ్ ఈక్వల్ 2 సెంటీమీటర్లు. ఇది ఇచ్చింది లెక్క ప్రకారం. లెక్క ప్రకారం పిక్యూ ఈజ్ ఈక్వల్ ఎన్ని సెంటీమీటర్లు? 2 సెంటీమీటర్లు కదా. పటం నుండి ఏక్యూ పిక్యూ కావాలంటే, అంటే ఈ పిక్యూ కావాలంటే, ఈ పిక్యూ పొడవు కావాలంటే ఏక్యూలో నుంచి ఏపీని ఏం చేయాలి? తీసేయాలి. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడండి. ఏబిని ఎక్స్ అనుకున్నాను కదా, ఏబిని ఎక్స్ అనుకున్నాను కాబట్టి ఏపీ ఎంత అవుతుందో మొదట ఏ పిక్యూ పొడవు ఏక్యూలోంచి ఏపీ తీయాలి, ఈ పిక్యూ ముక్క రావాలంటే. ఇప్పుడు ఏపీ పొడవు ఈజ్ ఈక్వల్ ఏపీ ఎన్నో వంతు చూడండి? 2వ వంతు మొత్తం ఎన్నిట్లో? ఏబీ, అంతేనా కదా. కాబట్టి ఏపీ ఈజ్ ఈక్వల్
ఏబిలో 2:3 అంటే మొత్తం ఎన్ని వంతులు? 5 వంతులు. కాబట్టి 5 వంతుల్లో 2 వంతులు. అది ఏబిలో 2/5వ వంతు. అంతేనా కదా? 2/5 వంతు. పటం చూడండి. ఏ నుంచి బికి పొడవులో ఇక్కడికి 2 వంతులు, అక్కడికి 3 వంతులు. అంటే మొత్తం ఎన్ని వంతులు అవి? 5 వంతులు. 5 వంతుల్లో ఏపీ పొడవు 2 వంతులు. అందుకే రాశాను ఏపీలో 2/5 వంతు. ఏబి అంటే ఎంత? ఎక్స్ కదా. ఎక్స్ ఇంటూ 2/5. దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ 2x/5 అన్ని సెంటీమీటర్లు అవుతుంది. అదే అలాగే ఇప్పుడు చూడండి. అలాగే ఏక్యూ పొడవు అంటే ఇది 3 వంతులు అన్నాడు కదా. ఇది 3 వంతులు, అది 4 వంతులు. క్యూ నుంచి బికి మొత్తము ఎక్స్ లో. అంటే ఏబిలో ఏక్యూ ఎన్నో వంతు? 3వ వంతు. అంటే మొత్తం 7 వంతులు, అందులో 3/7 వంతు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లో 3/7. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్, 3x/7 సెంటీమీటర్. ఇది ఏపీ పొడవు, ఇది ఏక్యూ పొడవు. ఏక్యూలోంచి ఏపీని తీసివేస్తే 2 సెంటీమీటర్లు. ఎందుకు? మధ్యలో ఉండే పి 2 సెంటీమీటర్లు కదా. కాబట్టి దాని ప్రకారం నేను లెక్క చేస్తాను. అంటే ఇదిగో రాశాను కదా ఇక్కడ. దీన్ని 1 అనుకుందాం. 1 నుండి ఈక్యూ కావాలంటే మనం ఏం చేయాలి? ఏక్యూలోంచి ఏపీని తీయాలి. ఏక్యూ పొడవులోంచి ఏపీ పొడవు తీసినట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ పీక్యూ. అంటే ఏక్యూ ఎంత ఉంది చూడండి? 3x/7 మైనస్ ఏపీ 2x/5 ఈజ్ ఈక్వల్ పీక్యూ 2 సెంటీమీటర్లు అని మనకి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని దట్ ఈజ్ ఈక్వల్ 2 అలా ఉంది. 7 ఉంది, 5 ఉంది. హారాలు సమానం లేవు కదా, కాబట్టి తీయలేం మనం. సమానం చేద్దాం. 7, 5 కాసాగా ఎంత? 35. 2 భాగింపబడవు. 7 5లు 30. 7 నుండి 38 చేశాను. మీరు బాణం గుర్తులు వేయద్దు, మీకు అర్థం అవడానికి వేస్తాను. అంటే 7 5లు. కాబట్టి పైనుండే 3x కూడా గుణించాలి కదా. ఇచ్చేది మనం 5 3ల 15x. ఇక్కడ 5 నుండి 38 చేశాను. 5 7లు 35. కాబట్టి 2x కూడా 7 చేత గుణించాలి. 2 7ల 14x కదా. దట్ ఈస్ ఈక్వల్ ఎంత వస్తుంది చూడండి? 15x నుంచి 14x తీస్తే 1x/35 ఈజ్ ఈక్వల్ 2. మనకి ఎక్స్ కదా, ఏబి పొడవు ఎక్స్ అనుకున్నాం కదా. ఎక్స్ కావాలి కాబట్టి ఈ 35 కుడివైపుకి వెళ్ళినట్లయితే ఇంటూ 35 అవుతుంది. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35 రెళ్ళు 70 సెంటీమీటర్లు. దేర్ఫోర్ ఏబి రేఖాఖండం పొడవు 70 సెంటీమీటర్లు. ఈ విధంగా మనం ఇందులో ఉండే సమస్యల్ని సాధించాలి. ఓకేనా?